నటి నజ్రియా, ఫాహద్ విడిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల నజ్రియా తన ఇన్స్టాలో కొన్ని రోజులుగా మానసిక ఆరోగ్యం బాగోలేదని పోస్టు పెట్టడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. భర్తతో విడాకుల వ్యవహారం కారణంగానే ఆమె డిస్టర్బ్ అయినట్టు నెటిజన్లు భావిస్తున్నారు. మరి వివరాలేంటో చూద్దాం. ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా మరో సెలబ్రిటీ జంట విడాకుల వార్త నెట్టింట వైరల్గా మారింది. మలయాళ నటి నజ్రియా, ఫాహద్ ఫాజిల్ దంపతులు విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే నజ్రియా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ఈ పుకార్లకు తెరలేపింది. కొన్ని రోజులుగా మానసిక ఆరోగ్యం బాగోలేదని, అందుకే సోషల్ మీడియా దూరంగా ఉంటున్నాను అంటూ ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది నజ్రియా. అందువల్లే సూక్ష్మదర్శిని విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోయానని తెలిపింది. భర్తతో విడాకుల వ్యవహారం కారణంగానే ఆమె డిప్రెషన్లోకి వెళ్లారేమో అని భావిస్తున్నారు నెటిజన్లు. బెంగళూరు డేస్ చిత్రీకరణ సమయంలో ఏర్పడిన నజ్రియా, ఫాహద్ పరిచయం కొంతకాలం తర్వాత ప్రేమగా మారింది. సంవత్సరం పాటు డేటింగ్ తర్వాత 2014లో వీరిద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఫాహద్ నజ్రియా కంటే 12 ఏళ్లు వయసులో పెద్దవాడు. అయినప్పటికీ ఆమె అతడిని ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక నజ్రియా సినిమాల విషయానికొస్తే ఇటీవలే మిస్టరీ థ్రిల్లర్ సూక్ష్మదర్శిని సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. థియేటర్లో, ఓటీటీలోనూ సక్సెస్ఫుల్ రన్ కొనసాగించింది ఈ చిత్రం. కేవలం 10-15 కోట్లతో తెరకెక్కించగా 55 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలుగులో నజ్రియా నాని సరసన అంటే సుందరానికి సినిమాతో పరిచయమైంది. రాజారాణి, బెంగళూరు డేస్, ఓం శాంతి ఓషానా సినిమాలతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.